వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము డిస్ట్రిక్ట్ ఆర్కియాలజీ మ్యూజియం వరంగల్లో ఉన్నాము. ఈ మ్యూజియంలో కాకతీయులకు సంబంధించినటువంటి కొన్ని కళాఖండాలు, శాతవాహనులకు సంబంధించినటువంటి కొన్ని కళాఖండాలు, రాష్ట్రకూటులకు సంబంధించినటువంటి కొన్ని కళాఖండాలు, మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఇటు ఖమ్మం జిల్లా ఈ పరిసర ప్రాంతాలలో లభించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు అయితే ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మ్యూజియాన్ని మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. పూర్తిగా ప్రతి ఒక్క విగ్రహాలని, వాటికి సంబంధించినటువంటి చరిత్రను కూడా మనం తెలుసుకోబోతున్నాము. రాండి వెళ్దాం. ఈ వరంగల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే, వరంగల్ నుండి హన్మకొండ వెళ్ళే దారిలో ఎంజిఎం వస్తుంది. ఈ ఎంజిఎం దాటిన తర్వాత మనం ఎడమవైపుకు తిరిగినట్లయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఈ ఆఫీస్ దగ్గర మనం రైట్ తీసుకొని అలాగే నేరుగా వెళ్ళినట్లయితే మనకు ఎడమ వైపున జిల్లా పురావస్తు ప్రదర్శనశాల వరంగల్ అనేది మనకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు చూపించిన విధంగా ఇలా నేరుగా వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఒక చిన్న గల్లీ అయితే వస్తుంది. ఈ గల్లీ నుండి నేరుగా వెళ్తే మనం వరంగల్ మ్యూజియంకి అయితే చేరుకోవచ్చు. ఓకే, మనం మ్యూజియం లోపలికి రాగానే మనకు ఎంట్రన్స్లో మనకు రెండు ఏనుగులు అయితే కనబడుతున్నాయి, కుడివైపున ఎడమ వైపున. ఈ ఏనుగులు కూడా చాలా చాకచక్యంగా శిల్పి చెక్కడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, వీటిపైన మనుషులు కూర్చున్న శిల్పాలు ఇవి. ఒకసారి ముందు దగ్గరకు వచ్చి చూసినట్లయితే ఏనుగు పైన ఇగో ఇక్కడ మనిషి తొడ భాగాన్ని అయితే చూడవచ్చు. పైన ఉన్నటువంటి ఆ పూర్తి భాగాన్ని కూడా ధ్వంసమైందని చెప్పుకోవాలి. వెనకాల మరో మావటి అనుకోవాలా, లేకపోతే ఇంకో వ్యక్తి అనుకోవాలా, కానీ రెండు మనుషులైతే, ఇద్దరు మనుషులైతే ఈ ఏనుగు పైన ఉన్నటువంటి శిల్పం ఇది. ఇక్కడ చూసుకోవచ్చు, కాకతీయుల కళ అంటే శిల్పకళ ఏ విధంగా ఉంటుందో, ఈ రూఫ్ ఏదైతే ఉందో చూడండి, ఈ తాడుని ముడి వేస్తే ఏ విధంగా ఉంటుందో అంత ఖచ్చితంగా దీన్ని చెక్కడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఇటు పక్కన దీనికి ఆ కళాఖండాలు కూడా, వీటికి వేసినటువంటి ఆభరణాలు కూడా చూడవచ్చు. ఏనుగుని ఇంత చక్కగా దీన్ని చూపించడం కాకతీయులకే చెందుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ అది ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే ఈ మ్యూజియం ఉదయం 10 గంటల నుండి, అంటే 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే ప్రతిరోజు తెరిచి ఉంటుంది. సెలవు దినాలు చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం మరియు ఇతర ప్రభుత్వ సెలవుల్లో కూడా సెలవు అయితే ఉంటుంది. అంటే ఈ శుక్రవారం చూడాలనుకోవడం ఆపేయాలి. అదేవిధంగా ప్రభుత్వ సెలవు దినాలు ఏవైతే ఉంటాయో వాటప్పుడు కూడా ఇక్కడికి వస్తే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిగిలిన అన్ని రోజులలో కూడా ఇది ఓపెన్ అయి ఉంటుంది. ఇలాగే మనం లోపలికి రాగానే ఇక్కడ అద్భుతమైనటువంటి శిల్పఖండాలను అయితే మనం చూడవచ్చు. మ్యూజియంలోకి రాగానే మనకు మ్యూజియానికి ఎడమ వైపున ఇక్కడ మనకు ఒక గణపతి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడవచ్చు, చాలా అద్భుతమైనటువంటి శిల్పం ఇది. ఈ శిల్పాన్ని గణపురం నుండి తీసుకురావడం జరిగింది. అయితే ఈ శిల్పాన్ని ఇక్కడ ఒకసారి మనం క్లోజ్ చూసుకున్నట్లయితే హన్మకొండ శాసనం అని పిలువబడుతున్న 1000 స్తంభాల గుడిలో ఉన్నటువంటి శాసనం ఏదైతే ఉందో ఆ శాసనం మీద ఈ విగ్రహాన్ని అతి చిన్నగా చెక్కడం జరిగింది. అయితే ఈ విగ్రహానికి సంబంధించి వీటి చెవులు చూసుకుంటే ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి నిర్మాణాన్ని అయితే కలిగి ఉంటాయి. చాలా నిక్కబొడిచి, అంటే ఏదైనా చెప్తున్నప్పుడు ఎంతో ఆసక్తిగా వింటున్న ఆ విధంగా ఈ శిల్పం అయితే మనకు కనబడుతుంది. ఇది 1000 స్తంభాల గుడి శాసనం లో ఒక వైపున దీన్ని చూడవచ్చు మనము. ఇంకొక పక్కన మనకి వినాయకుడు మాత్రం మూపురం వినాయకుడు అయితే మోయలేదు, ఎలుకనైతే మోయలేదు వినాయకుడిని. కానీ ఇతడు చెవులు చూడండి, మామూలుగా ఇట్లా చెప్తారు కానీ ఇట్లా చెక్కారు. అంటే ఆసక్తిగా వినడానికి చెవులు రిక్కించి అలర్ట్గా ఉన్నట్టుగా ఈ వినాయక శిల్పం కనిపిస్తుంది. మొత్తానికైతే ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే ఇటు ముందుకు వచ్చినట్టయితే అనేక శిల్పాలు కూడా, దేవతామూర్తులు, వీళ్ళందరూ కూడా మనం చూడవచ్చు. అనేక ప్రాంతాల నుండి తీసుకొచ్చిన శిల్పాలు. కొండపర్తి, వరంగల్ జిల్లాలోని కొండపర్తి నుండి ఇక్కడ శివపార్వతులను అయితే తీసుకురావడం జరుగుతుంది. ఉమామహేశ్వర మూర్తి అని పిలుస్తుంటారు. ఇక్కడే వర్ధనపేట నుండి తీసుకొచ్చినటువంటి మరో గణేష విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు.
ఇలాగ అనేకమైనటువంటి శిల్పాలు చరిత్ర పుటల్లో మునిగిపోయినటువంటి శిల్పాలన్నింటిని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బయటికి తీసుకొచ్చి ఇలా భద్రపరిచి చరిత్రను ముందు తరాలకు తీసుకువెళ్తున్నది. ఒకసారి చూడవచ్చు, ఇక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని చూడవచ్చు. 13వ శతాబ్దానికి చెందినటువంటి విగ్రహం ఇది. సో దీనిని లేబర్తి నుండి తీసుకురావడం జరిగింది. దీని పక్కనే సప్త మాతృకలు ఇగో చూసుకోవచ్చు, ఇక్కడ బోర్డు కూడా ఉంది. సప్త మాతృకలు అనేవి 10వ శతాబ్దానికి చెందినటువంటి శిల్పాలు ఇవి. సో ఇవన్నీ కూడా అక్కడ అంటే చరిత్రలో దాగిపోయినటువంటి చరిత్రను మనకు వెలుగు చూపించేటువంటి శిల్పాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కాలవ భైరవమూర్తి విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. ఇది చాలా వరకు ధ్వంసం అయిపోతుంది. అంటే ఇది చాలా రోజులై చెక్కి ఉన్నందువలన ఆ పైన పెచ్చులు అన్నీ కూడా లేసిపోతున్నాయి చూడొచ్చు. ఇలాంటి చాలా శిల్పాలు మనం చూడవచ్చు ఇక్కడ. ఇక్కడ మనకు వీరగల్లు, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ పరిసర ప్రాంతాల్లో, గ్రామ ప్రాంతాలలో కూడా ఇలాంటి వీరగల్లులను అయితే మనం చూడవచ్చు. ఏంది వీరగల్లు విగ్రహం అంటే ఏంది ఆ స్థానికులు కూడా తెలియకపోవచ్చు. వీరగల్లు అంటే కాకతీయుల సైనికులు వీళ్ళంతా ఈ యుద్ధాల్లో మరణించినటువంటి వీరులని వీరగల్లులుగా పిలుస్తుంటారు. వీరగల్లుల విగ్రహాలు అనేక చోట్ల మనకు కనబడుతూ ఉంటాయి. కాకతీయ రాజ్యంలో అమరులైనటువంటి వాళ్ళ సైనికుల కోసం ఇలాంటి విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తుంటారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విగ్రహం. ఇది కూడా ఒక వీరగల్లు అయి ఉండవచ్చు. తన తలను తనే నరుక్కుంటూ బలిదానం చేస్తున్నటువంటి ఒక విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. బహుశా ఇది కూడా వీరగల్లుకు సంబంధించినటువంటి విగ్రహం అయితే అయి ఉండవచ్చు. ప్రాణత్యాగం చేస్తున్నటువంటి విగ్రహం చాలా అరుదుగా కనబడుతుంటుంది ఇలాంటివన్నీ. ఇక్కడ చాముండేశ్వరి విగ్రహాన్ని మనం చూస్తున్నాం. హన్మకొండ జిల్లాలోని పద్మాక్షి గుట్ట ఆలయం ఏదైతే ఉందో ఆలయం సమీపంలో ఉన్నటువంటి అక్కడ నుండి తీసుకువచ్చినటువంటి విగ్రహం ఇది. చాముండేశ్వరి విగ్రహం చాలా అద్భుతంగా భయంకరంగా కూడా ఉంటుంది. అయితే ఇలాంటి దేవతామూర్తులని ఏవైతే ఉన్నాయో హిందూ సంస్కృతి ప్రకారం ధ్వంసమైనటువంటి విగ్రహాలని పూజించడానికి వాటిని తీసుకోరు. ఏదైనా ధ్వంసమైనట్లయితే ఆ విగ్రహాలని పక్కకు పెట్టేస్తుంటారు. లేదంటే ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కానివ్వండి, ఏదైనా నదిలో కానివ్వండి వాటిని నిమజ్జనం చేస్తూ ఉంటారు. అలా చేసినటువంటి విగ్రహాలే అలాంటి వాటిలో చాలా వరకు విగ్రహాలు ఇక్కడికి రావడం జరిగింది. వివిధ గ్రామాల నుండి కూడా తీసుకొచ్చినటువంటి విగ్రహాలు. ఇక్కడ మనము జైన తీర్థంకరుడిని కూడా చూడవచ్చు. అంటే హన్మకొండ, వరంగల్ ఈ పరిసర ప్రాంతాలలో శైవ మతంతో పాటు కూడా జైన మతం కూడా విరజిల్లిందని అయితే మనం ఇక్కడ చెప్పుకోవడానికి అనేకమైనటువంటి ఆధారాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. జైన మహావీరుడు ప్రధానంగా ఇవి అన్నీ కూడా హన్మకొండ జిల్లాలో జైనులు ఉన్నారనడానికి మనకు అనేక ఆధారాలు కూడా కనబడుతుంటాయి. పద్మాక్షి గుట్టకు ఎదురుగానే మనకు అగ్గలయ గుట్ట అని కూడా ఉంటుంది. అగ్గలయ గుట్ట మీద కూడా జైనుల సంబంధించినటువంటి కొన్ని అనేకమైనటువంటి ఆధారాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం గతంలో కూడా ఒక వీడియోలో కూడా వాటిని మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది మరి కొంచెం ప్రత్యేకత కలిగి ఉన్నది. చూడొచ్చు, అడవి పంది లాంటి ఒక ఆకృతి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కుక్క అడవి పందు లేదంటే మామూలు పంది ఏదైతే ఉంటుందో దాన్ని పట్టి చంపుతున్నటువంటి వేటాడుతున్నటువంటి దృశ్యం ఇక్కడ చెక్కబడింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కొన్ని ఆధారాలు అయితే ఇక్కడ కనిపించడం లేదు, కానీ చాలా అరుదైనటువంటి శిల్పాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సాధారణంగా మనం ద్వారపాలకుల్ని మనం అనేక చోట్ల చూస్తూనే ఉంటాం. గుడికి ముందు కనబరుస్తుంటే ఉంటున్నాం. నా వెనుక మీరు ఒక శిల్పాన్ని అయితే చూడవచ్చు. ఇది చాలా ఆసక్తికరంగా అయితే మనకు అనిపిస్తుంటుంది. చాలా భిన్నంగా కూడా ఉంటుంది. కాకతీయుల శిల్పకళల్లో ఇలాంటి విగ్రహాన్ని మనము వేస్తంభాల గుడిలో చూడవచ్చు, అలాగే రామప్ప గుడిలో కూడా చూడవచ్చు. అయితే అసలు ఇది ఏం విగ్రహం? ఒకసారి దాన్ని చూసుకున్నట్లయితే తలపాగా ఒకటైతే మనకు కనిపిస్తూ ఉంటుంది. తలపాగా కిందనే ఇతను గడ్డంతో ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే
చెవులకు చెవి కమ్మలు కూడా పెద్దవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కిందికి వచ్చినట్టయితే ఒక జంజం కూడా బ్రాహ్మణులు లేదంటే అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేసుకునేటువంటి జంజం కూడా ఈ శిల్పానికి మనం చూడవచ్చు. అదేవిధంగా కడియాలు కూడా, చేతి కడియాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. కిందికి వచ్చినట్లయితే ఇప్పుడు చిన్న మామూలుగా వాడుక భాషలో ఏ విధంగా పిలుస్తామో బుడ్డగోసి అని, అది కూడా మనకు కనిపిస్తుంటుంది. అయితే మొత్తానికి అయితే ఇది ఏ విగ్రహం? ఇక్కడ చూసుకున్నట్లయితే యోగివరుడు అని అయితే ఈ విగ్రహాన్ని పిలుస్తుంటారు. 13-12 శతాబ్దానికి సంబంధించినటువంటి విగ్రహం ఇది. కొండపర్తి నుండి తీసుకురావడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో ఇది మరో సెక్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ మొత్తం కూడా వీరులకు సంబంధించినటువంటి విగ్రహాలను అయితే మనం చూడవచ్చు. సో వివిధ గ్రామాల నుండి వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చినటువంటి వీరగల్లులు అన్నీ కూడా ఇవి. ఈ వీరగల్లుల పక్కనే కొన్ని నంది విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని స్వల్పంగా ధ్వంసమైనటువంటి కొన్ని విగ్రహాలు, అదేవిధంగా కొన్ని పూర్తిగా ధ్వంసమైనటువంటి కొన్ని విగ్రహాలు, కొంచెం పాక్షికంగా ధ్వంసమైనటువంటి కొన్ని విగ్రహాలు, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. సో అలాగే ఇటు ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఈ నంది విగ్రహాలకు పక్కనే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాల భైరవ విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. చాలా గంభీర రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇటువైపున అంటే ఒక నిజ హస్తాలు ఏమో కిందికి ఉన్నవి, ఈ పరహస్తాలలో ఒక అంటే ఎడమ పరహస్తాలలో ఉన్నటువంటి ఎడమ చేతిలో ఒక డమ్మురుకం, అలాగే ఒక పాము ఉన్నది. కుడివైపు ఉన్నటువంటి హస్తంలో శూలం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. చాలా గంభీరమైనటువంటి విగ్రహము. ఇక్కడ కింద కొన్ని తలలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కొంచెం అంటే ఫేస్ లాంటి నిర్మాణాలు ఇవి. అంటే వాటితోటే ఒక ఆభరణం లాగా లేదా ఒక దండలాగా వేసినటువంటి దృశ్యం. అలాగే ఇటు పక్కకు రాగానే ఈ సెక్షన్ మొత్తం కూడా పానవట్టాలను కూడా మొత్తం అమర్చడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. వివిధ ప్రాంతాలలో సేకరించినటువంటి పానపట్టాలు ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ కొన్ని ద్వారపాలక శిల్పాలు, అంటే శిథిలాలు కొన్ని. అలాగే అటువైపు వెళ్తే నంది విగ్రహాలు, ఇవన్నీ కూడా ఒక సెక్షన్ లాగా చాలా భద్రంగా వీటిని భద్రపరచడం అయితే జరిగింది. సో ఈ కార్నర్లో మనకు ఒక ఇన్స్క్రిప్షన్ అయితే కనపడుతుంది, ఒక శాసనం అయితే కనపడుతుంది. ఈ శిలా శాసనం సాధారణంగా మనం చూసే శాసనాల కంటే కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. ఒకసారి దగ్గరకు వచ్చి చూసినట్లయితే పైన ఒక ఫ్లవర్ లాంటి నిర్మాణాన్ని అయితే, ఒక స్ట్రక్చర్ని అయితే, ఒక డిజైన్ అయితే వీళ్ళు చెక్కడం జరిగింది. ఈ శాసనం అసలు దేనికి సంబంధించింది అనేది కూడా కొంచెం పరిశీలించాల్సినటువంటి అంశమే. ఎవరైనా ఇక్కడ గైడ్ లాంటి వారు ఎవరైనా మనకు కనిపిస్తే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా డిఫరెంట్గా అన్ని శాసనాల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. వరంగల్ మ్యూజియంలో మనకు ఒకటైతే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చూసుకున్నట్లయితే దీన్ని సాధారణంగా వాడుక భాషలో ఇసుర్రాయి అని అయితే అంటుంటారు. అప్పట్లో ఆ కాలంలో టెక్నాలజీ లేనటువంటి కాలంలో పప్పు దినుసులను, బియ్యంలు లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని పిండి తీసుకోవడానికి, వాటిని పప్పుగా మార్చుకోవడానికి వీటిని ఉపయోగించేవారు అన్నమాట. దీనికి ఒక 2 హోల్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. మధ్యలో ఒకటి పెద్ద హోలు, ఇటు పక్కన ఒకటి చిన్నది అయితే కనిపిస్తుంటుంది. ఈ చిన్న దాంట్లో ఒక కర్ర లాంటిది కానీ ఏదైనా ఒక పొడుగు దాన్ని ఒకటి ఇలా ఉంచి దీన్ని ఇలాగా తిప్పుతూ ఉంటారన్నమాట. ఇలా తిప్పుతూ ఉంటూ ఈ మధ్యలో ఉన్నటువంటి హోల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ధాన్యాన్ని, వాళ్ళు ఏదైతే పిండిగా చేసుకోవాలనుకుంటున్నారో, పప్పుగా చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి ధాన్యాన్ని దీంట్లో పోస్తారన్నమాట. దీంట్లో పోసి ఇలా తిప్పుతుంటే దీంట్లోకి వెళ్ళినటువంటి ఆ పప్పు ఏదైతే ఉంటుందో ఆ పదార్థాలు ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ నుండి పిండి రూపంలో కానీ పప్పు రూపంలో కానీ అవి బయటకు వస్తూ ఉంటాయన్నమాట. దీన్ని అప్పట్లో వాడినటువంటి ఇసుర్రాయిగా దీన్ని చెప్తుంటారు. సాధారణంగా ఒక 10-20 సంవత్సరాల క్రితం కూడా మనం గ్రామాలలో ఇలాంటివి వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాగే దానికి పక్కనే ఇక్కడ మనకు గణపపురం, మనం గతంలో మనం చూసుకున్నాము, కోటగుళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఆలయం ఉందో ఆ ఆలయంలో ఉన్నటువంటి ద్వారపాలక శిల్పాలు ఇవి.
అక్కడ ధ్వంసమైనటువంటి ఆ శిల్పాలను అన్నింటిని కూడా వాటిలో కొన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచడం జరిగింది. గణపవరంలో ఉన్నటువంటి, అంటే గణపవరం 13వ శతాబ్దంలో నిర్మించారని అయితే మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఉండాల్సినటువంటి ఒక గణపతి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ విగ్రహం వెనుకనే మనకు రణబేరి కనపడుతూ ఉంటుంది. ఈ రణబేరిని యుద్ధానికి పోయే ముందు వాయిస్తారని అయితే మనం వింటుంటాం. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి రణబేరిని చూడడం అయితే ఇదే మొదటిసారి అని అయితే చెప్పుకోవచ్చు. సో యుద్ధానికి వెళ్ళే ముందు దాన్ని ఉపయోగిస్తారు. ఇవన్నీ శిల్పాలు అన్నీ కూడా గణపవరం నుండి అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ విగ్రహాలకు సంబంధించి మనం ఇంతకుముందు చూసుకున్నటువంటి విగ్రహాలకి వీటికి చాలా డిఫరెంట్ అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇవి ఎరుపు వర్ణంలో ఉండడం ఒకటి, అదేవిధంగా కొంచెం ఆ తేడా అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఇసుక రాయితో చేసినటువంటి విగ్రహాలు ఇవి. అక్కడ గణపవరం దేవాలయం మొత్తం కూడా ఇలాంటి రాయితోటే దాన్ని చెక్కడం జరిగింది. అందులో ఒక శిల్పాలన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇసుక రాయితో చేసినటువంటి విగ్రహాలు. ఇటు పక్కన మనం భైరవ శిల్పాలను కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా వేణుగోపాల స్వామి విగ్రహాలని, చెన్నకేశవ స్వామి విగ్రహాలని, ఇవన్నీ కూడా మనం వరుసగా ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాస్తవానికి గతంలో, ఈ విగ్రహాలన్నీ కూడా వాస్తవానికి గతంలో పూజలు అందుకున్నటువంటి విగ్రహాలు. వీటిలో ఏదో ఒక భాగం కానివ్వండి, ఏదో కొంచెం స్వల్పంగా కానీ ధ్వంసం కావడం వల్ల వీటిని పూజకు తీసుకోకుండా పక్కన పడేసినటువంటి విగ్రహాలన్నిటి కూడా ఈ మన వరంగల్ మ్యూజియం పురావస్తు శాఖ అధికారులందరూ కూడా వీటిని తీసుకొచ్చి భద్రపరచడం అయితే జరిగింది. సో అనేకమైనటువంటి శిల్పాలన్నీ కూడా ఇక్కడ మీరు వచ్చి చూడవచ్చు. అనేక చోట్ల కూడా మనకు సప్త మాతృకలు కూడా మనం ఇక్కడ కనిపిస్తుంటాయి. అయితే అరుదుగా చూసే శిల్పాలలో ఇక్కడ మనం చూడబోతున్నటువంటి ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నంది విగ్రహం, ఈ నంది విగ్రహం చాలా కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంటుంది. ఈ నంది విగ్రహానికి అలంకరణగా వాటికి వేసినటువంటి ఆభరణాలుగా మళ్ళీ నంది విగ్రహాలనే చెక్కడం జరిగింది. అసలు చూడండి, ఇక్కడ ఇది ఒక పెద్ద నంది విగ్రహం, దీని చుట్టూ కూడా వీటికి అలంకరణగా మళ్ళీ నంది విగ్రహాలనే చెక్కారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పెద్ద నంది యొక్క ఈ కాలు కూడా ఇంకో నంది పై నుండి ఇక్కడ బయటికి పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇలాంటి శిల్పకళ మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఇక్కడ మనం కొన్ని శాసనాలను అయితే చూడవచ్చు. కాకతీయులకు సంబంధించినవి, వారికి పూర్వం ఉన్నటువంటి కొన్ని శాసనాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చరిత్రను మనకు తెలియజేసేటువంటి ప్రధానమైన ఆధారాలు. ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు, ఇవన్నీ శాసనాలే. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని అయితే మనం చూడవచ్చు. సాధారణంగా శివలింగాన్ని యొక్క పానపట్టానికి పైన ఇలాంటి నందులను చూడడం అయితే ఇది చాలా ప్రత్యేకమని అయితే చెప్పాలి. మొత్తం 5 నందులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ శివలింగం చాలా అరుదైంది. మనకిక్కడ జాఫర్గఢ్ కోట నుంచి తీసుకొచ్చినటువంటి పంచలోహ ఫిరంగులను అయితే మనకు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. చాలా భారీ పరిమాణంలో ఉన్నటువంటి ఈ ఫిరంగులను జాఫర్ కోట నుండి అయితే తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. ఈ ఫిరంగులు చూడడానికి చాలా అద్భుతంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మ్యూజియంలో ఎడమ వైపున మనకు ఒక నంది విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ నంది విగ్రహం దాదాపుగా ధ్వంసమయ్యే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి కళ
దీనికి సొంతమైతే జరిగింది. శిల్పకళలో దీనికి వేసినటువంటి ఆభరణాలను అయితే మనం చూడవచ్చు. చాలా చక్కగా చెక్కబడినటువంటి ఆభరణాలు. మొత్తానికైతే చాలా అద్భుతమైనటువంటి నంది విగ్రహంగా అయితే మనం దీన్ని చూడవచ్చు. ఇక్కడ మనం మరికొన్ని శిల్పాలను అయితే మనం చూస్తున్నాము. ఇవి కూడా వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చినటువంటి శిల్పకళ, శిల్ప సంపద.